రాకేష్ గారు, మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు నేను ఒక బైట్ ప్లే చేయాలనుకుంటున్నాను. నిన్న పరవాడ ఇన్సిడెంట్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి ఒక్క బైట్ ప్లే చేసిన తర్వాత మనం మాట్లాడదాం. ప్లీజ్ ఆ బైట్ ప్లే చేయండి. నువ్వు పనికిరోజు అన్నారు, కంపెనీ వాళ్ళు తోలేరు, మమ్మల్ని తోలేరంటే మా అన్నీని సంధిస్తారు. మా అన్నీని చూడడానికి నీకు నాకు అవకాశం లేదా? కంపెనీ వాడు పెంచాడా మా అన్నీ? కంపెనీ వాళ్ళు తోలేరు రాత్రి 12 నాన్ వెళ్తారైతే మా అన్నీని చూడలేదు. చచ్చిపోవాలని చెబుతాడు. మా అన్నయ్య మాకు అవకాశం లేదా? కంపెనీ వాడికి అవకాశమా? అంటే డబ్బుకే విలువ. మా విలువ లేదా? బతకడం కోసం వచ్చాము. వాళ్ళ పిల్లలకి ఏంటి చెప్తాను? ఇప్పుడు మా వదిలికి తెలియదు, వాళ్ళ భార్యకి తెలియదు. హాస్పిటల్ వాళ్ళ పిల్లలు ఎలా బతుకుతారో మా అన్నయ్య మాకు ఇబ్బంది. ఎస్ రాకేష్ గారు, ఇటువంటి చాలా సందర్భాలు వినే ఉన్నాం. ఎందుకు ప్లే చేశానంటే యాజమాన్యాల నిర్లక్ష్యం, మొన్న జరిగింది కావచ్చు, గత ప్రభుత్వంలో జరిగిన ప్రమాదాలు కావచ్చు, యాజమాన్యాల నిర్లక్ష్యం కావచ్చు, వీటి వల్ల ఏదో పొట్టకూటి కోసం వచ్చినటువంటి వలస కార్మికుల యొక్క కుటుంబాలు ఏ విధంగా ఛిద్రమవుతున్నాయి, ఆ కుటుంబ సభ్యులు పడే బాధ, యాతన. ఏమనిపిస్తుంది మీకు? ఆ కుటుంబ సభ్యులు మాకే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంటే ₹1 కోటి నష్టపరిహారం డిమాండ్ చేస్తుంటుంది ప్రతిపక్షం, ఇస్తామంటూ అధికార పక్షం. 1 కోటి కాదు కదా, 2 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురానేలేరు. ఆ తల్లిదండ్రి అంటే తండ్రి లేని లోటు ఆ పిల్లలకి తీర్చనూ లేరు. కానీ ఒకటైతే చేయొచ్చు, మరలా పునరావృతం కాకుండా, ఏ పరిశ్రమలను జరగకుండా, గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం నిందలు కాకుండా ఎటువంటి స్టెప్ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, మళ్ళీ ప్రమాదాల ఘటనలు, చావులు, మృతులు, ఎక్స్గ్రేషియాలు ఇవన్నీ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏమంటారు రాకేష్ గారు? డిబేట్ లో పాల్గొన్న పెద్దలకి, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆశా గారు, శుభోదయం. అంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా బాధగా ఉంటది. కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. చూసిన వాళ్ళకన్నా బాధ అనుభవించే వాళ్ళది చాలా ఎక్కువ. ఎస్ చెప్పండి. రాకేష్ గారు కరెంట్ పోయినట్టుంది. ఓకే, రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక్క నిమిషం రమేష్ గారు, ఐ థింక్ కూటమి నుంచి మనకి రవికిరణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి రవికిరణ్ గారు ఆన్సర్ తెలుసుకుందాం. రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఆశా గారు గుడ్ మార్నింగ్. ఆశా గారు, రవికిరణ్ గారు. ఆశా గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్ కి, ఐ న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఒక కుటుంబ సభ్యుని కోల్పోవటం అత్యంత బాధాకరం. ఆ కుటుంబ సభ్యుల యొక్క బాధ వర్ణాన్ని ఇటీవల అచ్యుతాపురం SEZ లో చనిపోయినటువంటి 17 మందిలో ఒకళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉన్నటువంటి కుటుంబం అంట. నాకు మొన్న తెలిసింది. మా రాష్ట్ర అధ్యక్షుడు వారు పురంధేశ్వరి గారు వస్తే వారింటికి ఓదార్పు కోసం వెళ్ళటం జరిగింది. ఆ బాధ ప్రత్యక్షంగా చూసాం, వర్ణాతీతం. చాలా అలాగే అనపర్తిలో కూడా, అంటే అక్కడ పనిచేసే కార్మికులు రకరకాల ప్రాంతాలు, మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు. సో ఇటువంటి ప్రమాదాల వల్ల ఆ యొక్క కుటుంబాలు ఏ రకంగా చిత్రమైపోతున్నాయో, యాజమాన్యం కానీ, పనిచేసే సిబ్బంది కానీ, ప్రభుత్వాలు కానీ అందరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రధానంగా ఆశా గారు, అచ్యుతాపురం SEZ మీద ఏదైతే ప్రభుత్వం విచారణకు ఆదేశించిందో దానిలో ప్రాథమిక నివేదిక నిన్న బయటకు వచ్చింది. నివేదికలో ఏముందంటే ఆశా గారు, 21వ తారీఖు, ఆగస్టు 21వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఆశా గారు, 2nd ఫ్లోర్ లో ఆ MTBE అనే విషవాయువు ఏదైతే ఆ యొక్క రసాయనాన్ని ఉపయోగించి ఫార్మా కంపెనీ మందులు తయారు చేస్తారో అది, ఆ లీకేజ్ 1 గంటకే లీక్ అయిందంట ఆశా గారు. అది లీక్ అయితే బయటకు వచ్చే వాసన ఎలా ఉంటుందంటే స్వీట్ లిక్కర్ వాసనలో ఉంటుంది. సో 2వ ఫ్లోర్ లో పనిచేసే సిబ్బంది స్వీట్ లిక్కర్ వాసన వస్తుంది అని చెప్పేసి అన్నారు. పెద్దగా పట్టించుకోలేదు సిబ్బంది కూడా. కాసేపు ఒక అరగంట 30 అయ్యేసరికి 1st ఫ్లోర్ కూడా వచ్చింది. ఈలోపు 1:30, 1:45 అయ్యేసరికి భోజనం టైం అయింది. వాళ్ళందరూ భోజనానికి దిగిపోయారు. సో అంతేగాని ఆ వాసన ఎందుకు వస్తుంది, దాన్ని అరికడదాం అన్నది సిబ్బంది కూడా చర్య తీసుకోవాలి. ఈ రోజు ఈ లోపు గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఉంది. ఎలక్ట్రికల్ సర్క్యూట్ కి ఆ విషవాయువు యొక్క పార్టికల్స్ దానికి తాకటం పెద్ద ప్రమాదం. 17 మంది చనిపోయారు. అంటే 1 గంట నుంచి ప్రమాదం జరిగింది 2:30కి. అంటే గంటన్నర సమయం ఉంది ఆశా గారు. గంటన్నర సమయం ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ టు కంటైన్ ఇట్. ఎందుకు చేయలేదు? అట్లీస్ట్ ఆ వాసన వస్తుంటే అలారం ఎందుకు మోగలేదు?
సిబ్బంది ఎందుకు దాన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకుని ఆపలేదు, ఆ పైప్ లైన్ ఎందుకు లీక్ ఆపలేదు అంటే ఒక అజాగ్రత్త కావచ్చు. అదే కదా సేఫ్టీ ఆడిట్ అనేది జరగడం లేదనేదే కదా వాదన. మినిమం దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ప్రకారం 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ అనేది జరగాలి, నిర్వహించాలి. కానీ చేయట్లేదు కదా పరిశ్రమలు. ఆ పరిశ్రమలు చేస్తున్నాయా లేదని చెప్పి ఎవరు పర్యవేక్షిస్తున్నారు? పర్యవేక్షణ లోపం కూడా కనిపిస్తుంది కదా. ఎవరు పట్టించుకుంటున్నారనే ఒక్క నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలైపోతున్నాయి, ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. మొన్న సీఎం చెప్పిన దాంట్లో రవికిరణ్ గారు, ఇప్పుడు మీరు స్మెల్ గురించి చెప్తున్నారు కాబట్టి మొన్న సీఎం ఒక మాట మాట్లాడారు, సెన్సార్ తీసుకొద్దాము, స్మెల్ వచ్చిన వెంటనే కూడా అలారం మోగే విధంగా టెక్నాలజీని యూజ్ చేసుకుందాము, దానివల్ల ఇటువంటి జరుగుతాయని. మనకి ఫైర్ సేఫ్టీకి సంబంధించి అలారం మోగుతూ ఉంటుంది, మనం చూస్తుంటాం. కానీ ఈ స్మెల్కి సంబంధించి కూడా మీరు ఇంతకుముందు ఆ విషవాయువుకి సంబంధించి ఆ స్మెల్ ఈ విధంగా వస్తుందని చెప్తున్నారు కాబట్టి అవన్నీ తీసుకురావాలి. వచ్చినప్పుడు ఇంకెంతకాలం టెక్నాలజీ ఇంత మారుతుంది కదా, ఇంకా మనము ఒకవేళ గుండెని తీసి గుండెని కూడా పెట్టి బ్రతికించే రోజులు వచ్చినప్పుడు పరిశ్రమలు ఇంకా పాత రోజుల్లాగే ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, పట్టించుకోవట్లేదు అనేది ఉంటుంటే, మీరు చెప్పారు కాబట్టి నేను ఒక విషయం చెప్తూ ఉన్నాను. అచ్యుతాపురం ఘటనకు సంబంధించి మా ఊర్లో కూడా దగ్గరలో ఒకరు చనిపోయారండి. ఆ కుటుంబం పడుతున్నటువంటి యాతన చూసాము. చిన్న పిల్లలు ఏం చేయాలి, ఆ భార్యకి ఏమీ తెలియదు, బయటికి వెళ్ళి బ్రతికే విధానం లేదు. ఆ ₹1 ఎంతవరకు వస్తాయి ఈ రోజుల్లో? దాంట్లో కూడా వాటాలు ఇవన్నీ పోయిన తర్వాత ఆ భార్యకి మిగిలేదేంటి? బిడ్డను ఏ విధంగా పెంచాలి? సో ఈరోజు అనేది ఏంటంటే క్లియర్ కట్గా ఒక ఇన్స్ట్రక్షన్స్ రావాలి. ప్రభుత్వాలు ఇవి ఆరోపణలు కాకుండా మరొక ప్రమాదం కాకుండా ఇప్పటికైనా సరే అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరుగుతుందా లేదా, జరుగుతుంటే ఏ విధంగా ఉంది, ఆడిట్ జరిగినప్పుడు ఏం చెప్పారు, దాంట్లో మార్పులు చేశారా చేయలేదా, ఈ పర్యవేక్షణ కావాలంటున్నా. ఏమంటారు? ఎసెన్షియా కంపెనీకి సంబంధించి కూడా ఆశ గారు ఆగస్టు 2023లో సేఫ్టీ ఆడిట్ జరిగింది. ఆ నివేదికలు కూడా ఉన్నాయి నా దగ్గర, ప్రింట్అవుట్ సిస్టమ్ లో కూడా ఉంది. దానిలో స్పెసిఫిక్ గా పైప్లు రీఇన్ఫోర్స్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, అలారం సిస్టమ్ పెట్టాలని కూడా సేఫ్టీ ఆడిట్ లో ఉంది. అది యాజమాన్యం పట్టించుకోలేదు, సిబ్బంది పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నేను చెప్పను, ఆ రాజకీయాలు నేను వెళ్ళదలుచుకోలేదు. సో ఒక నిర్లక్ష్య ధోరణి. నిన్న జరిగిన ఆతవాత జరిగినట్టు పరవాడ SEZ అది కూడా అంతే. అక్కడ సత్యనారాయణ అని చెప్పి టెక్నీషియన్ ఉత్తరాంధ్ర చెప్పి 5 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. ఆ యొక్క బ్యాగ్ లో ఉన్నటువంటి రసాయనం ఏంటంటే ఫార్మాస్యూటికల్స్ ఆశ గారు అత్యంత ప్రమాదక రసాయనంతో డీల్ చేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ బ్యాగ్ ని మొత్తం నింపి కలిపి ఆ బ్యాగ్ ని ఒకసారి హోంమంత్రి చెప్తే ఆ బ్యాగ్ ని ఒకసారి ఇలా అన్నారు బ్యాగ్ ని దులిపారు. అంత జనరల్ గా మనం దులుపుతాం కదా, అది దులిపారు. ఆ దులుపుడికి మంట రాగిపోయింది. అంటే సిబ్బందికి ప్రాపర్ ట్రైనింగ్ లేదా, ఎందుకు అలా దులపకూడదు అన్న విషయాన్ని 5 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళకి కూడా తెలియదా? ఏం జరుగుతుంది ఇక్కడ? అందరూ బాధ్యత తీసుకోవాలి. ఇటు ప్రభుత్వం తీసుకోవాలి, కంపెనీ తీసుకోవాలి, సిబ్బంది తీసుకోవాలి, సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి. మొన్న ఒకసారి మనకి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ వచ్చి చెప్పారు సేఫ్టీ ఆఫీసర్ ప్రతి కంపెనీకి ఉండాలని. సేఫ్టీ ఆఫీసర్ ఎందుకు ఉండలేదు? సేఫ్టీ ఆఫీసర్ ఉండే విధంగా ప్రభుత్వం చూడాలి, యాజమాన్యం కూడా విజ్ఞప్తి మీ ఛానల్ ద్వారా. ప్రత్యేకంగా రెడ్ కేటగిరీలో ఉన్నటువంటి అనేకమైన పరిశ్రమలు, దానిలో మరి ముఖ్యంగా ఫార్మస్యూటికల్ కంపెనీలు పదే జరుగుతున్నారు. కానీ మీ యొక్క రాష్ట్ర సంఘాలు బయటికి రండి. ఏదో నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చుంటాం కాదు, మీరు బాధ్యత తీసుకోరా. ప్రాణాలు కోల్పోతుంది 20 మంది, వారం రోజులు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు మీ యొక్క పరిశ్రమల్లో సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు? స్మోక్ డిటెక్టర్స్, ఇటువంటి లీకేజ్ డిటెక్టర్స్ ఎందుకు పెడుతున్నారు లేదా? సేఫ్టీ ఆడిట్ చేస్తున్నటువంటి నియమావళిని ఇతర మార్గదర్శనం అమలు చేస్తున్నారు లేదా? దయచేసి ఒక 2 వారాల పాటు మీ కంపెనీని క్లోజ్ చేసి మొత్తం సేఫ్టీ ఆడిట్ చేసి సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ప్రాపర్ ఆపరేటర్స్ ఇచ్చి మీరు పని చేయడానికి మంచి అవకాశాలు ఇవ్వండి. అక్కడ ఓ 15 రోజులు ఆపండి మీ పరిశ్రమని. ఈ యొక్క చర్యలు తీసుకోకుండా కేవలం లాభాపేక్ష మీదే మీరు ఉండిపోయి నాకు రూపాయలు వస్తుంది కదా, జార్ఖండ్ నుంచి వచ్చాడు, ఉత్తరాంధ్ర నుంచి వచ్చాడు, రాయలసీమ నుంచి వచ్చాడు, నాకైతే ఏమైనా అనుకోవటం లేదు, కుదరదలగా. దయచేసి మీరు నైతిక బాధ్యత తీసుకోవాలి. సమాజంలో భాగం, మనందరూ సమాజంలో భాగం. ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్ గా ఆలోచిస్తుంది ఆశయ గారు. తప్పనిసరిగా ఒక 15 రోజులు షట్ డౌన్ చేసే విధంగా ఈ పరిశ్రమలే మొత్తం ఒక ప్రక్షాళన చేసే విధంగా సరి చేసే విధంగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఆశయ గారు. జరగాలనే కోరుకుందాం. ఎంత త్వరితగతిన అయితే అంత త్వరితగతిన. మిగతా విషయాలనే కాకుండా ప్రాణాలతో ఇక్కడ ఇష్యూ ఉంది కాబట్టి, అంటే ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి అటువంటి ఘటన జరగకుండా కోరుకుందాం. డిబేట్ రమేష్ గారు మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రమే వీటి మీద ఇలా మనం చర్చించుకుంటున్నాం. ప్రభుత్వాలు కూడా ఆ టైంలో పట్టించుకుంటున్నాయి. నిజంగా ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోతే, అందులోనూ
ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి అయితే ఇక ఆ కుటుంబం యొక్క ఆ బాధలు చెప్పలేనివండి. ఎందుకంటే ఆ పోషించే వ్యక్తి ఆ కుటుంబానికి ఆ రోజు ఆ డబ్బులు తీసుకురాందే కొన్ని కుటుంబాలు గడవని పరిస్థితి, ఆ నెల రోజులు ఆ నెల జీతం రాందే కొన్ని కుటుంబాలు గడవలేని పరిస్థితిలో ఉంటాయి. చిన్న చిన్న కార్మికులు, ఇలాంటి వాళ్ళందరి విషయంలో ప్రభుత్వం కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అది ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది, గతంలో మా ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ సేఫ్టీ మెజర్స్ అనేవి ఖచ్చితంగా ఇప్పుడే రవికిరణ్ గారు చెప్పినట్లుగా 15 రోజులు టోటల్ ఇండస్ట్రీ షట్ డౌన్ చేసి అసలు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు కూడా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగి అప్పుడే అచ్యుతాపురం జరిగి 10 రోజుల పైన అయిపోతుంది. కానీ మనం ఎంక్వైరీలో ఉన్నాం అది అనుకుంటున్నాం, ఆ ఇండస్ట్రీ క్లోజ్ చేసే ఉంటారు ప్రస్తుతానికి, ఎందుకంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి. కానీ మిగతా ఇండస్ట్రీస్ ఏవి కూడా ఈ ఫార్మసీస్ లో ఉన్నవి పరిశ్రమలైనా ఫస్ట్ ప్రయారిటీ అట్లీస్ట్ రెడ్ జోన్ లో ఉన్న పరిశ్రమలైనా సరే క్లోజ్ చేసి ఒక 15 రోజుల పాటు అసలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఈ పైప్ లీకేజెస్ ఉన్నాయా, లేకపోతే ఇంకా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా అనేది ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసి అప్పుడు మళ్ళీ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తే రెండో ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అచ్యుతాపురం జరగగానే పరవాడ జరిగిందండి. పరవాడ జరిగింది. ఇప్పుడు అక్కడ హోమ్ మినిస్టర్ గారు చెప్పడం ఏం చెప్పారండి, అక్కడ ఉన్న ఎంప్లాయీ ఇలాగా ఆ కెమికల్ ఇలాగా విదిల్చడం కారణంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి. చూడండి, అది ఆ కంపెనీ వాళ్ళ ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, 3 ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఈ రోజున కూడా మెయిన్ గా ట్రైనింగ్ ఉండాలి. ఇటువంటి పరిశ్రమలో వర్క్ చేస్తున్నప్పుడు చిన్నపాటి తప్పిదమైనా సరే పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదు. మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి అండి. సేఫ్టీ మాస్క్ ఉండాలండి, సేఫ్టీ సూట్స్ ఉండాలి. ఆ సూట్స్ అన్ని ఉండలేదు వాళ్ళకి, ఆ సేఫ్టీ సూట్స్ ఉండట్లేదు. ఈ పైప్ లైన్ లీకేజ్ ఎక్కడన్నా ఉన్నా సరే ఆ చూద్దాంలే తర్వాత చేంజ్ చేసుకోవచ్చు అనే విధానంలో ఎవరు కూడా ఆ పైప్ లైన్స్ చేంజ్ చేయట్లేదు. ఎక్కడికక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ కారణంగానే ఈ రెడ్ జోన్ లో ఉన్న ఇండస్ట్రీస్ లో మెయిన్లీ చాలా ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఆశా గారు, ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉందని కాదు, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళైనా సరే 15 రోజుల పాటు ఇండస్ట్రీస్ షట్ డౌన్ చేసి ఆ ఇండస్ట్రీస్ లో అసలు పరిస్థితులు ఏంటి అనేది ముందు ఆడిట్ చేపించి ఆ తర్వాత సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాత ఈ రెడ్ జోన్ లో ఉన్న ఇండస్ట్రీస్ ని స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా అభిప్రాయం అండి. రాకేష్ గారు, ఇంతకుముందు డిస్కనెక్ట్ గారు సారీ అండి, ఇందాక పోయింది. నేను అనేది ఏంటంటే, ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి పూర్తిగా 100 రోజులు కంప్లీట్ అవ్వలేదు. అయినా సరే ఎప్పుడు గత ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎక్కడ ఏ అన్యాయాలు జరిగినాయి, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా రాష్ట్రానికి ఉన్న లోటు ఏంటి, అదే అధికారులు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించి చట్ట విరుద్ధంగా పనిచేశారో వారందరినీ కూడా బదిలీలు కానివ్వండి, ఈ కార్యక్రమంలో ఉంది ప్రభుత్వం. ఈ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని తీసుకొచ్చి ఎన్డీఏ ప్రభుత్వానికి పొలమాలని, ఏదో ఆనందపడిపోయే అంశం జరిగిందని జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి గాయపడిన వాళ్ళ చుట్టూ నవ్వుతూ ఆహా భలే జరిగిందే అని చెప్పి ఆనందపడుతూ వీడియోలు దిగి ఈ బయటికి దిగటం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ చెప్పే ఆడిట్ కార్యక్రమాలన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో సరిగ్గా నిర్వహించలేదు కాబట్టి చెప్పారండి. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఆ రిపోర్ట్ నిర్వహించలేదని గారు ఎప్పుడైనా సరే మరమ్మతులు ఆడిట్ కార్యక్రమాలు ఇవన్నీ ప్రీవియస్ గా కరెక్ట్ గా జరుగుంటే ఇక్కడ దాకా వచ్చేవి కావు. ఇప్పుడు చేసేది కాదు, ఇది నెలకోసారి చేసేది కాదు, ఎవ్రీ ఇయర్ జరగాల్సిన కార్యక్రమాలు. 2023లోనే జరిగిందని చెప్తున్నారు సార్ రాకేష్ గారు. రాజ్యాంగబద్ధంగా సంతకాలు పెట్టేసి జరిగినా జరగకపోయినా మేము సంతకాలు పెట్టేసి వచ్చింది కదా, 5 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళలో ఎన్ని ప్రమాదాలు చేయలేరు. ఏం జరుగుతుంది అన్ని చూద్దాం. ఆడిట్ జరిగిందా లేదా, ఈ ప్రమాదానికి జరిగిన ఎంక్వైరీ ఏంటో వేయాలి. అది ఆనందపడ్డాడు కాబట్టే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనందపడ్డాడని మీరు అంటారు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మీకు తెలిస్తే హర్షం వ్యక్తం చేశాడు మీ నాయకుడు. చనిపోతే హర్షం వ్యక్తం చేస్తాడా? అవుతా ఉన్నాడు. ఎందుకు చనిపోతే హర్షం వ్యక్తం చేస్తాడా? మరి ఎందుకు నవ్వాడండి? అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చున్నారు, హర్షం వ్యక్తం చేయడమా? మనుషులు చనిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇలాగే కూర్చున్నాడని చెప్పి. ఓకే అండి రాకేష్ గారు, రమేష్ గారు, ఇప్పుడు వివాదం జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినందుక, గతంలో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినందుకు అనేది కాదు. ప్రజల ప్రాణాలు కోల్పోకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏం చేస్తాం అనేది వాళ్ళు చెప్పరండి. రమేష్ గారు అడుగుదాం.
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం ఒక్క నిమిషం సమయం నేను ఎక్కడ వృధా చేయదలుచుకోవట్లేదు సమయం నేను ఎక్కడ వృధా చేయదలుచుకోవట్లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి రాకేష్ గారు చనిపోయిన చోట మీ నాయకుడు అంటే నవ్వడానికి ఆయన మొహంలో నవ్వే ఉండదు. ఇప్పుడు నాయకుల యొక్క హావభావాల గురించి మనం డిబేట్ పెట్టుకోలేదండి. ప్లీజ్ ప్రజలు చూస్తున్నారన్న విజ్ఞత కాస్త గుర్తు పెట్టుకోండి. రాకేష్ గారు రమేష్ గారు రమేష్ గారు ఒక్క నిమిషం నా ఆడియో వినిపిస్తే కనుక ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నేను మళ్ళీ టైం ఇస్తాను నేను సమయం ఇస్తాను. తప్పకుండా నన్ను కన్వే చేయనివ్వండి రమేష్ గారు ప్లీజ్. రాకేష్ గారు నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నా, గత ప్రభుత్వంలోనే జరిగాయి, అంత ముందు ప్రభుత్వం జరిగాయి, మన రాష్ట్రంలోనే కాదు ఎక్కడ రెడ్ జోన్ అన్న పరిస్థితులు జరుగుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే మరొకసారి జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి అంటున్నాం. నేను ముందు ఒక బైట్ ప్లే చేశాను, అందుకే రాజకీయాలకు అతీతంగా అని చెప్పి మాట్లాడున్నాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరొక కుటుంబం రోడ్డు మీద పడి ఎస్క్రేషియాలు ఇవి కాదు. ప్రతి అంశంలో జరిగిన దానిలో కుట్ర కోణాలు ఉన్నాయి. ఈ కుట్ర కోణాలని అతి త్వరలోనే బయటికి తెలుస్తాయి. ప్రజల జీవితాలతో చెలగాన వాడిన ఎవరిని ఆడిట్ రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, దీని మీద పూర్తి ఆడిట్ చేయకుండా సంతకం పెట్టిన అధికారులు ఎవరు, వారి మీద చర్యలు తీసుకుంటాం, నిర్వాహకుల మీద చర్యలు ఉంటాయి. ఇలాంటి చర్యలు పగడబందీగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా నవ్వుతూ ఎగిలిపేషాలు వేస్తే పబ్లిక్ ఇప్పుడు హావభావాల గురించి కాదు, హోమ్ మినిస్టర్ చెప్పినటువంటి రీజన్ కూడా మనం చూసే ఉన్నాం కదా. అంటే ఇక్కడ సిబ్బంది తెలిసి తెలియక చేసిందో లేకపోతే ఏది కాదు అనుకుని ఒక నిర్లక్ష్యం అనుకోవచ్చు. 3 ప్రాణాలు, అది కూడా ఇంటి పెద్ద ప్రాణం కోల్పోతే మన ఇంట్లో కూడా జరిగినప్పుడు మనకి ఆ బాధ ఉంటుంది. ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది, అది కూడా చిన్న చితగా రోజు గడవకే కదండి అక్కడికి వచ్చి పనులు చేసుకునేది, కూలి పనులు రోజు గడవకే కదా ఆ కుటుంబాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. అదే వాళ్ళకి ఆ 4 అంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత రిస్కీ జోన్లో, అంటే ప్రాణం ఉంటుందా పోతుందా అనే దాంట్లో ఎందుకు వచ్చేస్తారు? అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ప్రాణాల గురించి మాట్లాడుతున్నాం. ఏది చేసినా చేయకపోయినా మనకు వెనకాల ఆస్తులు ఉన్నాయనే వాళ్ళ గురించి కాదు. వాళ్ళు ఎప్పుడు సేఫ్గానే ఉంటారు, పెట్టుబడులు పెడతారు, అది నడుస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే రిస్క్ జోన్లో ఉన్నారో, కనీసం రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిశ్రమలకైనా రవికిరణ్ గారు కూడా ఒక సజెషన్ చేశారు. ఒక 15 days ఆ రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిశ్రమలైనా ఇండస్ట్రీస్ అయినా క్లోజ్ చేసి వాట్ అసలు ఏముంది, ఎక్కడ లోడ్ జరుగుతుంది, ఆ పైప్ లైన్స్ ఏంటి, ఏమైనా లీకేజ్లు ఉన్నాయా, ఆ స్మెల్కి సంబంధించి కానీ అవన్నీ పూర్తిగా చెక్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందేమో అని చేస్తామన్న దాని గురించి మాట్లాడదాం. ప్లీజ్ ప్రజలకు ఉపయోగపడదే మాట్లాడదాం. రాజకీయాలు వద్దు. రాజకీయ నాయకులు ఎప్పుడేం చేస్తున్నారని మాట్లాడటం లేదు, కానీ భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు చర్యలు కావాలి. ఆశా గారు, ఇప్పుడు నేను చెప్పినప్పుడు కూడా నేను విమర్శ చేయలేదు, ఇలా చేస్తే బాగుంటుంది. రవికిరణ్ గారు కూడా దాన్ని ప్రపోజల్ పెట్టారు. 15 రోజులు ఇండస్ట్రీస్ షట్ డౌన్ చేసి తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ కానీ సేఫ్టీ ఆడిట్ కానీ కండక్ట్ చేసి అదే చెప్తున్నా, రాకేష్ గారు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? జరిగింది రాకేష్ గారు, రాజకీయాలే ముఖ్యం, చేస్తూ ఉంటారు. ఈ విషయం రాజకీయంగా ఎలా ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం హుటాహుటిన అన్ని రకాలుగా రెస్పాండ్ అయ్యి మనుషుల్ని పంపించింది. భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఏదైనా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోబోతుందా ఎన్డీఏ గవర్నమెంట్ ఏపీలో? రాకేష్ గారు, ప్లీజ్ రమేష్ గారు మీ టైం మీకు ఇచ్చిన సమయం వృధా అవుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. రమేష్ గారు కాస్త సహనం ప్లీజ్. నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయాల గురించి కాదు, ప్రజల ప్రాణాలు ప్రాణాలు ప్రాణాలు. రాకేష్ గారు కాపాడే విషయంలో ముందుండేది ఎన్డీఏ ప్రభుత్వం. రవికిరణ్ గారు ఒక మాట చెప్పున్నారు, 15 రోజుల పాటు రెడ్ జోన్ లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్స్ అయినా సరే,
క్లోజ్ చేసి అదంతా కూడా ఒకసారి పూర్తిగా, ఎందుకంటే గత ప్రభుత్వం సరిగా ఆడిట్ చేయలేదు, దాంట్లో ఏదైనా లోటుపాట్లు జరిగాయి అనుకోండి, దానివల్ల యాజమాన్యాలు కాదు కదా బలవుతోంది, నష్టపరిహారం ప్రకటిస్తారు, తర్వాత విచారణ అంటారు, మళ్ళీ కంటిన్యూ అవుతాయి. ఆ విధంగా కాకుండా ప్రజల ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకుందాం అంటున్నారు. మీ నాయకులతో మాట్లాడే ఛాన్సెస్ ఏమైనా ఉందా? నేను ఆల్రెడీ మా నాయకుడు రెస్పాండ్ అయ్యారండి, దీని మీద ఎంక్వైరీ చేశారు. అలానే రెడ్ జోన్ లో ఉన్న పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ఫిట్నెస్ వాటి గురించి, పొల్యూషన్ ఆడిట్ల గురించి, ఇండస్ట్రియల్ ఆడిట్ గురించి అన్ని కూడా ఎంక్వైరీలు జరుగుతా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లో ప్రతి చోట ఎలర్ట్ అవుతా ఉన్నారు. విజయవాడ రాకేష్ గారు మళ్ళీ ఇన్సిడెంట్ జరగదు, రమేష్ గారు కంగారు పడితే చేయగలిగింది ఏం లేదు. నేనేం కంగారు పడట్లా, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 5 ఇన్సిడెంట్లు జరిగింది ఏంటి? 5 ఇన్సిడెంట్లు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో, జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్లో 5 ఇన్సిడెంట్లు జరిగినాయి. సొంత చెల్లెళ్ళే భయపడి పారిపోయారు. అవన్నీ సొంత కుటుంబంలోనే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు ఇంట్లో గొలుసుతో కట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు బయటకు కనపట్లా? కృష్ణకిషోర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇబ్బంది పెట్టారంట. నేను ప్రజల గురించి మాట్లాడుతున్నా, మీరు పర్సనల్స్ మాట్లాడుతున్నారు. ప్లీజ్, ఏం చేయలేం, ఎందుకంటే ప్రజల గురించి, ప్రజల ప్రాణాల గురించి, ఇది రాజకీయాలకు అతీతంగా. రమేష్ గారు ప్లీజ్ అండి, రమేష్ గారు ప్లీజ్, మీకు కూడా చెప్తున్నాను, ప్లీజ్ వెయిట్ చేయండి అని. నేను కంట్రోల్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు ఏదో మాట్లాడుతుంటే ఇది పర్సనల్ అటాక్ కింద ఉంది, కానీ ప్రజల ప్రాణాల గురించి మాట్లాడుకునే విధంగా లేదు. ప్లీజ్ ప్లీజ్. కృష్ణకిషోర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఉంది, మీరు పొలిటికల్ కామెంట్స్ చేసుకునే టాపిక్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. కృష్ణకిషోర్ గారు మీరేమంటారు? ఏంటంటే ముందు వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ప్రభుత్వాలకు కానీ రాజకీయ పక్షాలకు కానీ అసలు ప్రజల ప్రాణాల పట్ల ఎంత చిన్న చూపు ఉంది అంటానికి ఈ ఘటనలో నిదర్శనం. అది ఏ ప్రభుత్వంలో జరగనివ్వండి, ప్రమాదం ప్రమాదమే. కాకపోతే ఆ ప్రమాదానికి అసలు ముందే పసిగట్టేటప్పుడే, పరిశ్రమ స్థాపించేటప్పుడే తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ ఏంటి, ఎంత కఠినంగా నిబంధనలు అమలు చేయాలి, దానికి ఒక మార్గదర్శకాలు ఇవన్నీ పెట్టుకుంటే ఇలాంటివి జరగవు. అంత అయిపోయిన తర్వాత చేతులుగా లేక ఆకులు పట్టుకొని అయ్యో ఇప్పుడు సంతాపాలు వ్యక్తం చేసుకుంటూ కోట్ల పరిహారాలు ఇచ్చుకుంటూ, ఏమంటే ఇప్పుడు మన 25 మంది చచ్చిపోయారు, 25 కోట్ల పరిహారం, దీనికి అసలు సేఫ్టీ మెజర్స్ లో పెట్టుకుంటే ఆ డబ్బులు, దానికి ఒక కఠినమైన నిబంధనలు పెడితే లేదు కంపల్సరీగా ఇట్లా జరిగితేనే మీ ఫ్యాక్టరీకి వీటికి అనుమతులు వస్తాయని చెప్పి దానికి ఒక ప్రామాణికాలు ఏమైనా ఉన్నాయా, మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా, వాటి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా ప్రభుత్వాలు? అసలు ఇలాంటివి చేసి కఠినంగా చేసుకోవాలి. ఎందుకంటే అవినీతి ఎక్కడ చూసిన అవినీతి వేళ్ళునుకుపోయి, ఇప్పుడు చాలా రేడియోలో కూడా మీమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఫైర్ సేఫ్టీ లేదంటే ఫైర్ సేఫ్టీ కోసం ఒక 5,000 ఇచ్చాం, ఇంకో దానికి ఒక పొల్యూషన్ కోసం 5,000 ఇచ్చాం, 2 ఏళ్ల తర్వాత అది లేదని చెప్పి మళ్ళీ మూసేస్తారంటారేంటి అనే పరిస్థితి. ముందు స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి నుంచి అయినా దీన్ని ఒక కనువిప్పుగా గుర్తించైనా సరే మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగండి. ఎందుకంటే మనకు రాదు, అసలు మన ప్రభుత్వాలకి ఎప్పటికీ కూడా మన అధికార గణానికి ఈ అవినీతి పేరుకుపోయినంత వరకు మీకు రాజకీయ నాయకుడు ఎంత గొప్పోడైనా, లేదంటే పెద్ద చంద్రబాబు నాయుడు అయినా, మోడీ గారైనా, ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఎవరైనా కానీ ఆ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థలో వాళ్ళల్లో ఒక జవాబుదారీతనం, అకౌంటబిలిటీ రానంత వరకు ఇలాంటి ఘటనలు ఆగవు. ఇది వాస్తవం. చాలా మంది ఇప్పుడు ఎవరు కూడా ప్రమాదం జరగాలని కోరుకోరు. దానికే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంటే ప్రమాదం, టీడీపీలో ఉంటే ప్రమాదం, ఎట్లే ఉండవు. ప్రమాదం ఆ ప్రమాదం రాకుండా చేయడం కోసం భవిష్యత్తును ఆలోచించి చేయగలిగిన వాడు నిజమైన ఒక రాజకీయ నాయకులు అవుతారు. వాళ్ళకి ప్రజల పట్ల జవాబుదారీతనం ఉన్నట్టు అవుతుంది. అంతేకాని అసలు స్టార్టింగ్ లోనే ఒక కఠినమైన నిబంధనలు ఇవన్నీ ఏమీ పెట్టకుండా దాన్ని తూతూ మంత్రంగా వదిలేసి, సూచిస్తున్నట్టుగా వదిలేసి, ఇప్పుడు జరిగిపోయిన తర్వాత వామ్మో వాయు అనుకుంటే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ ఇప్పుడు ఒక పెద్ద మనిషిని ఇప్పుడు ఉన్నాడు, అది చాలా అపారమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఇవాళ సీఎంగా ఉన్నారు. ఆయన చూడాలి గత 30-40 ఏళ్లుగా జరుగుతున్నాయి కానీ, లేదంటే గత 5 ఏళ్లలో జరిగినాయి కానీ ప్రతిదాన్ని ఒక ఆడిట్ చేయమని. ఎందుకు జరిగింది ఈ ప్రమాదం, దేని వల్ల జరిగింది, అప్పుడు ఆ పరిశ్రమ స్థాపించే విషయంలో, అనుమతుల విషయంలో ఎలాంటి పొరపాట్లు ఎవరో దొర్లేయా, ఒకవేళ దొరికితే దానికి కారకులు ఎవరు, వాళ్ళ మీద చర్యలు ఏంటి, ఇవన్నీ కూడా తీసుకొని ఇప్పటికైనా ఒక నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించి ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీ ఒకటి కొత్తగా తీసుకొచ్చి ప్రతి దాన్ని కూడా చేస్తే బాగుంటుంది. అట్లా కాకుండా కేవలం రాజకీయాలు చేసుకుంటూ పోదాం. మీ రాజకీయాలు చేసుకుంటే ఏం చేస్తారంటే అధికారులు చూసాక గత 5 ఏళ్ళు కూడా మనం రాజకీయాల్లో మునిగిపోతే అధికారులు వాళ్ళు చేయరండి, వాళ్ళు అవినీతిలో మునిగిపోతారు. సో ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళకి ఆ జవాబుదారీతనం అనేది ఉండాలి. ఒక వ్యవస్థ మీద ఇంకొక వ్యవస్థ ఇది ఉండాలి. అందుకే కదా మన ప్రజాస్వామ్యం నిండి పెట్టింది వ్యవస్థల్ని. ఒక వ్యవస్థ ఏదైనా తప్పు చేస్తే ఇంకో వ్యవస్థ ప్రశ్నించే స్థాయి రావాలి. అది లేనప్పుడు రాజకీయంగా మాట్లాడుకుంటూ రాజకీయం కొట్టుకుంటూ పోతే మధ్యలో ఉన్నడికి పిల్లిపోరు పెట్ట తీర్చిందని, పెట్టపోరు పిల్లి తీర్చిందన్న చందంగా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తారు. దానికి మళ్ళీ అల్టిమేట్ గా బాధ్యులు ఈ ప్రాణాలు కోల్పోవాల్సింది ఎవరండి? ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా కానీ వద్దు, ఒక మంచిగా
విమర్శలు, రాజకీయ విమర్శలు, నువ్వు ఇది అవన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఘటనలు అయినపోయినా కానీ వాళ్ళందరూ మీకు ఏమైనా మంచి సలహాలు ఉంటాయి ఇవ్వండి. ప్రతిపక్షంగా అధికార పక్షానికి లేదు, మేము ప్రభుత్వంలో ఉండగా జరిగింది ఇది, దానికి మేము ఇన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాము, దాని తర్వాత మేము ఆపగలిగాము అని మీరు చేసినవి ఏమన్నట్టు చెప్పండి. ఒక మంచి కన్స్ట్రక్టివ్ సలహా ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇవ్వండి. అట్లా కాకుండా ఇప్పుడున్న అధికార పక్షం కూడా బాబు పోయినసారి మీకు అయింది, అప్పుడు మీరేం తీసుకున్నారు, అందులో ఏమైనా లోపాలు ఉన్నాయి అన్ని కూడా తీసుకొని ఒకరికొకరు పని చేసుకుంటేనే ప్రజాస్వామ్యం. అందుకే అధికార పక్షం ప్రతిపక్షం రెండు జనాలు ఇచ్చింది కూడా అందుకే. మీరిద్దరు కలిస్తేనే జనాలకి మేలు జరుగుతుంది. అలా కాకుండా కేవలం విమర్శలు మాత్రమే చేసుకుంటాము. జరిగిన ఘటనలు ఏముంది, జనాలవే కదా. ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఏదో ఇస్తాం, ₹1 ఏదో కంపెనీ కూడా ఇస్తాడు, వాడికి వచ్చిన లాభాలు అనుకుంటే ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు. ఇప్పటికైనా కానీ పూర్తి స్థాయిలో ఆ ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీని తీసుకురావటమే కాదు, పాలసీని తీసుకొచ్చేసి అక్కడ పెట్టేయటం కాదు, దాన్ని కఠినంగా అమలు చేయగలిగినప్పుడు మాత్రమే ఇలాంటి పారిశ్రామిక గొడవలు, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మనకి ఇది ఎక్కడ ప్రమాదం కాదండి. అసలు రోడ్డు మీదకి వెళ్తే ఆటో వేస్తే 10-12 మంది లేచిపోతున్నారు ఒక ఆటో వేసుకొని. ఆటోలు 4 ఎక్కాలండి. అది ఎక్కడ అసలు ముందు జనాల్లో కూడా అకౌంటబిలిటీ లేదండి. జనాల్లో కూడా అకౌంటబిలిటీ లేదు. ఒక పరిశ్రమ పెట్టేటప్పుడు మా ఇండస్ట్రియలిస్ట్ మనిషి కాదండి, వాడికి ఉండొద్దా కొద్దిగా ఇది ఏమి తీసుకోవాలి సేఫ్టీ మెజర్స్? ఇప్పుడు వేరే కంట్రీస్ లో ఉన్నాయి, వాళ్ళు పిన్ టు పిన్ చూస్తారు. ఏదైనా కానీ చిన్న తేడా వచ్చినా కానీ తీసి పారేస్తారు. అట్లాగా వాళ్ళకి ఉన్నదా అకౌంటబిలిటీ? వాళ్ళకి నా దగ్గర పనిచేస్తారు ఎంప్లాయీస్, వీళ్ళు మనుషులే, వీళ్ళ ప్రాణాలు ఉన్నాయి అనే ఆలోచన వాళ్ళకు కూడా ఉన్నారుగా. ఎవరికి వాళ్ళకండి ఇక్కడ ప్రతి ఒక్కరికి, మనిషి దగ్గర నుంచి ఇండస్ట్రియలిస్ట్ వరకు, ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి ఎవరైనా ప్రతి ఒక్కరికి కూడా ఎదుటి వారి పట్ల, ఆ ప్రాణం పట్ల వాళ్ళ మీద కన్సర్న్ ఉంటే ఇవన్నీ జరుగుతాయి. ఆస్ట్రేలియాలో ఒక్క రోడ్డు ప్రమాదం జరిగి 3 చనిపోతే ప్రధానమంత్రి రివ్యూ చేశాడండి. మన దగ్గర ఒక బైక్ వేసుకుని 4 చచ్చిపోతుంటారు ఇక్కడ ఇండియాలో. ఇది మన దౌర్భాగ్యం. ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటివి జరిగినప్పుడు మాత్రమే మేల్కొనకుండా ఈ జరిగిన దాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇందాక రవికిరణ్ గారు ప్రతిపాదించినట్టుగా, లేదంటే రాకేష్ గారు చెప్పినట్టుగా, రమేష్ గారు చెప్పినట్టు అందరూ కలిసి కూర్చొని, ఇప్పుడు ఇక్కడ ఒక డిబేట్ లో కూర్చున్నామంటే దీనికి ఒక కన్సెప్ట్, ఏదైనా ఒక చిన్న పాయింట్ బయటకు రావాలి. కానీ మనం అరిచేసుకుంటే ఉపయోగం ఏముండదండి. మనం వస్తాం, ఒక గంట సేపు కూర్చుంటాం, టైం పాస్ అయిపోద్ది, వెళ్ళిపోద్ది. అట్లా కాదు. ఇక్కడ ఒక 3 పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు 3 కూడా అభిప్రాయాలు తీసుకొని ఇది ఈ మెజర్ పెట్టండి, ఈ ఇండస్ట్రీ. ఇప్పుడు అందరూ కూడా ఏదో ఒక ప్యానెల్లో ఉన్న మెంబర్స్ కూడా అధినేతలతో మాట్లాడి మెంబర్సే ఉన్నారు, డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ డైరెక్ట్ గా అధినేతలతో, చంద్రబాబుతో, లోకేష్ తో, లేదంటే కనుక జగన్ తో మాట్లాడే కాంటాక్ట్ మెంబర్సే ఉన్నారు. ఐ థింక్ అందరూ కూడా ఆయా నాయకులతో మాట్లాడేవారే. ఈ సేఫ్టీ ప్రికాషన్స్, ప్రజల ప్రాణాల గురించి మాట్లాడుతున్నామండి. ప్రజల లేకపోతే కూర్చుని మిగతా 3 కూడా ప్రజల పట్ల కన్సర్న్ ఉంది, ఏమేం జరిగినాయో పూర్తిగా విషయం పట్ల అవగాహన ఉంది, అన్ని ఉన్నాయి. వాళ్ళు చెప్పగలరు కూడా వాళ్ళ అధినేతలకి. లేదండి ఈ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ఇట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఇది మా ప్రపోజల్, ఇది ఇలా తీసుకుంటే బాగుంటది, పాలసీలో పెట్టండి అని చెప్పొచ్చు. అట్లా చెప్పి ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇట్లా కాకుండా మనం కేవలం మాట్లాడేసుకుని వదిలేద్దాం. కంపెనీ ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే సీఎం, నేను మరొకసారి కోట్ చేస్తున్నా, సీఎం పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, రాష్ట్రం డెవలప్మెంట్ జరగాలి, కానీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. టెక్నాలజీ పెరుగుతోంది, టెక్నాలజీ ప్రకారం సెన్సార్స్ తీసుకొద్దాము, అది స్మెల్ ఐడెంటిఫికేషన్ చేసేది కానీ, లేదంటే ఇంకేదైనా ప్రమాదం వస్తుందని చెప్పి ముందుగానే కనిపెట్టేది కానీ. మనం ఇప్పుడు రోబోలతోనే ట్రీట్మెంట్ చేసే రోజులకు వచ్చేసాం. సో రోబోలతో అసలు డ్రైవర్ లేకుండా డ్రైవింగ్ చేసే కార్స్ వచ్చేసాయి. మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రైవ్ చేస్తున్నారు. సో ఇటువంటి ఇంత టెక్నాలజీ ముందుకెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరగబోతుంది. రవికిరణ్ గారు చెప్పారు, 1 గంట ముందు నుంచి ఇండికేషన్స్ ఉన్నాయి, స్మెల్ వస్తుంది, ఎవరు పట్టించుకోవాలి. అదే సెన్సార్ ఉంటుంది, కరెక్ట్గా అలారం అయితే మోగుతుంది కదా, దానివల్లైనా ఇటువంటి జరగకుండా ఉంటాయి. ఒకవేళ ప్రమాదాలు జరిగితే దానంతా అదే నివారించుకునే వెసులుబాట్లు ఏమైనా ఉండొచ్చేమో, టెక్నాలజీ పరంగా ఆలోచిస్తూ ఉంటాయి. ఎస్, ఇటువంటి జరగకూడదని కోరుకుందాం. ఎక్స్గ్రేషియాలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, కేంద్రం ఎంత ఇచ్చింది, ఇది అది కాకుండా ప్రాణం ముఖ్యం కాబట్టి ఆ ప్రాణం తీసుకోవాలనేది. ఓకే ఓకే రైట్. ఇటువంటి అన్ని రెగ్యులర్ డ్రిల్స్ కూడా పెడుతుంటారు కంపెనీస్ లో, రెగ్యులర్ డ్రిల్స్ కూడా పెడతారు, అలారం పెడతారు, వాళ్ళని బయట సాఫ్ట్వేర్ కంపెనీలోనే మాకు నెలకోసారి ఉండే డ్రిల్. కానీ అప్పుడే ఇప్పుడు లేదు కదా, జరగాలి, మళ్ళీ రావాలి, అక్కడ సిబ్బందిలోనూ రావాలి, ప్రజల్లోనూ మార్పు రావాలి. ఒకటంటే గవర్నమెంట్ ఒకటే కాదు, మిగతా అందరిలోని సమాజంలో ఉన్నటువంటి అందరికి కూడా మార్పు వస్తేనే వస్తుంది. ఓకే, ఇక రెండవ టాపిక్, హాట్గా నడుస్తున్నటువంటి కడప పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. చెత్త పన్ను. గతంలో ఇదే చెత్త పన్నుకు సంబంధించి అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య జరిగినటువంటి వార్ మనకు తెలిసిందే. చెత్తపై పన్ను వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అన్నారు, మేము రాగానే చెత్తపై పన్ను తీసేస్తున్నాం అన్నారు. కానీ దీనికి జీవో తీసుకొచ్చారంటే తీసుకురాలేదంటున్నారు కడప మేయర్ సురేష్. లేదు, ఒకవేళ చెత్త మీద పన్ను వేస్తుంటే కనుక ఎట్లా ఒప్పుకుంటారు, ప్రజల నుంచే రెవల్యూషన్ రావాలి, ఈ విధంగా చేయాలంటున్నారు ఎమ్మెల్యే.
ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ. అక్కడ కూడా రాజకీయాలే కనిపిస్తున్నాయి. అసలు ఏంటి రాకేష్ గారు, ఒకసారి క్లారిటీ ఇవ్వండి. చెత్తపై పన్ను ఎత్తేసారు, రాగానే చేస్తామని చెప్పారు, చేశారు, జీవో ఇచ్చారా? అదే క్వశ్చన్ చేస్తున్నారు మేయర్. చెప్తానండి ఖచ్చితంగా. ఇది గైడ్ లైన్స్ ప్రకారం చెత్త పన్ను వీళ్ళు వసూలు చేయాలని చెప్పి ఒక నిబంధన పెట్టుకున్నా కూడా ఈ చెత్త పన్నుని క్లియర్ గా అసలు లేకుండా చేయాలనేది ఒక పద్ధతిని తీసుకొచ్చాం. దీనిలో గైడ్ లైన్స్ ఇవ్వకపోవడానికి ఓవరాల్ గా ఎక్కడా కూడా రాష్ట్రంలో చెత్త పన్ను వసూలు చేయొద్దని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఎందుకు అధికారికంగా ఇవ్వలేదనంటే దాని విధి విధానాలు రెడీ అవుతా ఉన్నాయి. అంటే తీసే చెత్తని కూడా మున్సిపాలిటీ వాళ్ళు కాకుండా ఈ చెత్త నుంచి ముడి పదార్థం తయారయ్యే వాళ్ళు డైరెక్ట్ గా తిరిగి చెత్తను వాళ్ళు కలెక్ట్ చేసుకొని తీసుకెళ్లే విధంగా బుట్టలు ఏర్పాటు చేసినట్టు గతంలో తడి చెత్త పొడి చెత్త విధానం పెట్టి ఇలా గైడ్ లైన్స్ అన్ని కూడా ఒక విధానం తయారు చేసి దీన్ని బయటికి రిలీజ్ చేయాలి. కాబట్టి దాని మీద ఒక టీం అధ్యయనం చేస్తుంది. ఈ తీసుకున్న చెత్తను కూడా ఏదో తీసామో అక్కడ పడేసామని కాకుండా రీసైక్లింగ్ అయ్యే పదార్థాలు ఏమున్నాయి, రీసైక్లింగ్ అయ్యే పదార్థాలు ఎట్టుకు తీసుకెళ్లాలి, ఆ పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఏం చేయాలనే దాని మీద కూడా మున్సిపల్ శాఖలో ఒక సెక్షన్ దీన్ని పరిశీలిస్తా ఉంది. ఇదంతా కంట్రోల్లో ఉండగానే వైసీపీ వాళ్ళు స్థానిక సంస్థల్లో కొంతమంది కొన్ని చోట్ల మేయర్ గానో కొన్ని చోట్ల సర్పంచులు గానో ఉన్నారు కాబట్టి జనాల్లో ఒక తప్పుడు సంకేతం ఇవ్వడానికి చెత్త పన్ను వసూలు చేయడం మొదలు పెట్టేశారు. ఎందుకు వసూలు చేయాల్సి వస్తా ఉంది? స్థానికంగా వాళ్ళకి ఏదైతే సంస్థలో డబ్బులు లేవు కాబట్టి వసూలు చేయాల్సి వస్తా ఉంది. ఎందుకు డబ్బులు లేవు? గత 5 సంవత్సరాలు ఆ డబ్బులు కేటాయించలేదు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బుల కోసం ఇష్టపడి లేక ఆ డబ్బులు ప్రజల మీద భారం మోపాలని చూస్తా ఉంది. కానీ దీనికి ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పుకోదు. చెత్త పన్ను అనేది లేదు. రాష్ట్రంలో ఎవరు కూడా చెత్త పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీని మీద త్వరలో విధి విధానాలు రాబోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా క్లియర్ గా చెప్పారు, చెత్త పన్ను అనేది తీసుకోవటం జరగదు జరగదు జరగదు. దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. చెత్త పన్ను విధి విధానాలు త్వరలో వస్తాయి. వచ్చిన తర్వాత ఈ చెత్తని ఎవరు కలెక్ట్ చేస్తారు, ఎలా కలెక్ట్ చేస్తారు, కలెక్ట్ చేసిన దాన్ని ఎలా తీసుకెళ్లాలనేది ఒక నిర్దిష్టమైన గైడ్ లైన్స్ రాబోతా ఉన్నాయి. దయచేసి ఎవరో కూడా అత్యుత్సాహం ప్రదర్శించి చెత్త పన్ను వసూలు చేయకూడదు. వసూలు చేస్తే ఖచ్చితంగా కంప్లైంట్లు కూడా తీసుకొని ఫర్దర్ గా మూవ్ చేస్తామని తెలియజేస్తున్నామండి. గైడ్ లైన్స్ రాకపోయినా కూడా ఒక పైనుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఫాలో అవ్వాల్సిన అంశం ప్రతి ఒక్కరికి ఉంది. అన్ని ఓరల్ గానే అన్ని అఫీషియల్ గానే అన్ని బానే ఉన్నాయి. చెప్పింది కూడా రూల్ ప్రకారమే చెప్పున్నారు. కానీ అంతకు మించి మాట్లాడారేమో అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఎందుకు చెప్తున్నానంటే మీ నాయకులు చెప్తూ ఉన్నప్పుడు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, పదే 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 అసెంబ్లీ వేదికగా కూడా, మరొకసారి చెప్తున్నా, అసెంబ్లీ వేదికగా కూడా సీఎం స్థాయి పర్సన్ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా కోపదృక్తులు అవ్వద్దు, మీరు ఒక మాట అనకండి, తీసుకుంటే చట్ట ప్రకారం వెళ్దాం, ప్రజలకు సేవ చేయండి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు కావచ్చు, ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు, చైతన్యం, ఇవన్నీ కూడా వీటిల్లో ఈ మార్పుకు కారణాలు అనుకోవచ్చు. అంటున్నప్పటికీ నిన్న మాధవిరెడ్డి కామెంట్స్ చూస్తూ ఉంటే వీపులు విమానం మోత మోగుతాయి, ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇటువంటి కామెంట్స్ మళ్ళీ రాజకీయాల్లో మళ్ళీ మేయర్ స్పందించడము, ఏం చేస్తారు, ఏళ్ళు కూర్చుంటారు, ఫంక్షన్స్ కూర్చుంటారు, వాకర్స్ కూర్చుంటారు, వాళ్ళందరినీ కూడా చేస్తారా, మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయింది, ఇవన్నీ కూడా మళ్ళీ బయటకు వస్తున్నాయి. నేనంటానండి, కడపలో రాజకీయం పూర్తిగా డిఫరెంట్. కడపలో జరిగే రాజకీయాన్ని మన రాష్ట్రం మొత్తం ఒక ఎత్తుంటే కడపలో జరిగే రాజకీయం ఇంకొక ఎత్తు ఉంటది అనమాట. ఒక అధికారికి మనం చెప్పినప్పుడు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, జిల్లా స్థాయి వ్యక్తులు వాళ్ళు చెప్పినప్పుడు అధికారులు వినాలి. అలా చేయకుండా ఒక మేయర్ ఇష్టానుసారం ప్రదర్శిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? దాని మీద చెడ్డ పేరు వస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు నా తప్పు లేకుండా నా పేరు చెప్పుకొని నా ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తప్పు పేరు వస్తున్నప్పుడు సహజంగా కోపం ఉంటది. ఈపు విమానం మోగిస్తామంటే అదేం తప్పు కాదు, కొడతారని ఎక్కడా చెప్పలేదే. తప్పు చేస్తే ఖచ్చితంగా ఈపు విమానం మొత్తం మోగిస్తామని చెప్పారు. దాన్ని తప్పు అంటే ఎట్లా? 1కి 4 సార్లు చెప్పినా కూడా వినకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తది. ఎందుకు తీసుకోకూడదు? చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తది. అవసరమైతే డిజాల్వ్ చేయాల్సి వస్తుంది. అక్కడ డిజాల్వ్ చేసి మేయర్ ఎవరైతే కార్పొరేటర్లు అందరూ ఉన్నారో వ్యతిరేక విధానాలు చేస్తున్నారో ఖచ్చితంగా ఈపు విమానం మోతం అంటే కర్ర పెట్టో లేకపోతే చేయి పెట్టో కొడితేనే ఈపు విమానం మోతమోదిగ్గని కాదు. మనం మాట్లాడే మాటకి తీసుకునే చర్యకు కూడా ఆ లోపల సౌండ్ వచ్చేంత దెబ్బ తగిలిద్దని దాని అర్థం. ఏమండి, తీసుకెళ్లి లోపలేసినప్పుడు కూడా అన్నారు నిన్న. తీసుకెళ్లి లోపలేసినప్పుడేనండి నేను చెప్పేది కూడా.
అధికారికి డైరెక్ట్ గా కొడతారని కాదు దాని అర్థం. మనం అర్థం చేసుకుంటే గతంలో వైసీపీ వాళ్ళంతా అలానే చేశారు కాబట్టి తెలుగుదేశం కూడా అలానే చేస్తారని ఫీలింగ్ లో ఉంటే ఎవరు చేయగలిగేదేం లేదు. ఏం చేసినా చట్ట ప్రకారమే చేస్తాం, ఏం చేసినా చట్టబద్ధంగానే చేస్తాం. ఎక్కడైతే తప్పులు చేస్తున్నారో ప్రభుత్వానికి మీరు చెడు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేస్తే మటుకు ఎవరిని కూడా చూస్తూ ఉపేక్షించాం. ప్రజలకు ఇబ్బంది కలిగి వచ్చే పని ఏది చేసినా కూడా అది ఎవరైనా సరే, చివరికి మా ఎన్డీఏ కూటమిలో పక్కాలున్న మా నాయకులైనా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటట్టు ఎవరు వ్యవహరించినా కూడా ఇక ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మరోసారి క్లారిఫై చేస్తున్నాం మేడం గారు. రమేష్ గారు మీరేమంటారు? గతం నుంచి చెప్తున్నదే కదా కూటమి నాయకులు చెత్త మీద పన్నేస్తున్నారు, దాని మీద ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఏమో కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం. ఎందుకంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చెత్త మీద పన్నేస్తున్నారు, మేము ఎందుకు ఇవ్వాలి అనే ఒక విధానం కూడా మనకు ప్రజల నుంచి కనిపించింది అప్పట్లో. సో రాగానే లేదు అని చెప్పి చెప్పున్నారు అధినేత సీఎం. చెప్పిన తర్వాత కూడా మేయర్ ఇంకా జీవో రాలేదు, ఇట్లాగా నిధులు లేవని చెప్తున్నారు, మీ ప్రభుత్వం ఈ విధంగా ఉంది, ఒక పక్క మీ సీఎం డబ్బులు లేవని చెప్తున్నారు. ఇదంతా దేనికోసం? ప్రజల కోసం కదా పనిచేయాల్సింది. అటు ఎమ్మెల్యేలైనా ఇటు మేయర్లైనా సర్పంచ్లైనా ఎవరైనా సరే ప్రజల కోసమే కదా పనిచేయాల్సింది. ఒకవేళ ఇదే గత ప్రభుత్వంలో అధినేత నుంచి ఒక కామెంట్ వస్తే మేయర్ అమలు జరపరా అండి ఇప్పుడున్న సురేష్ బాబు? అది కాదు కదా. ఆశా గారు, ఈ చెత్త పన్ను దాని మీద టీడీపీ వాళ్ళు మాట్లాడితే చెత్త పన్ను అని చెప్పి గతంలో ప్రచారం చేసి ఈ రోజున దాన్ని ప్రజల్లో పెద్ద బూచి కింద చూపించడం జరిగింది. అవి యూజర్ ఛార్జెస్ కింద మా ప్రభుత్వం ప్రజల నుంచి, ఎందుకంటే ఈ చెత్తని తరలించడం కోసం యూజర్ ఛార్జెస్ కింద వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయడం జరిగింది తప్ప, ఎందుకంటే గతంలో పంచాయతీల్లో స్వీపర్స్ కానీ వాళ్ళు కానీ ఏదో కొన్ని చోట్ల అలా తుడిచి అక్కడ పోగులు పెట్టి వాటిని మళ్ళీ పట్టుకెళ్ళి వేయడం అనేది చాలా తక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు ఈ పట్టణీకరణ పెరిగిపోయి ఎస్పెషల్లీ మున్సిపాలిటీస్ లో కానీ కార్పొరేషన్స్ లో కానీ ఈ చెత్త అనేది చాలా ఎక్కువ అయిపోవడంతో దాన్ని తరలించడం కోసం ఆ రోజున యూజర్ ఛార్జెస్ పెట్టడం జరిగింది. ఆ యూజర్ ఛార్జెస్ పెట్టిన దాని మీద సరే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలను మీరు అన్నట్లుగానే ఈ చెత్త పన్ను అనేది కూడా మా ఓటంలో ఒక భాగం అయితే ఉండొచ్చు. కానీ ప్రజలకు మేలు చేద్దాం, ఆ చెత్తను అక్కడ ఉండనివ్వకుండా చూద్దామనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఆ యూజర్ ఛార్జెస్ ని కలెక్ట్ చేయడం జరిగింది తప్ప ఎందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్లేవారు కాదా మున్సిపల్ సంబంధించిన సిబ్బంది? లేదు మేడం, ఇప్పుడు వారం రోజులకో 15 రోజులకో చేస్తా ఉండేవాళ్ళు. లేదు, డైలీ వచ్చేది ట్రాక్టర్, డైలీ 2 డస్ట్బిన్స్ ఉండేవి, ఒకటి వెట్కి ఒకటి డ్రైకి. లేదు మేడం గారు, ఇప్పుడు నిజంగా ఎన్జిటి వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు మన సంగతి చెప్పండి సార్. ఇంటర్నేషనల్ తర్వాత మీరు పెట్టింది, మీరు అధికారంలో ఉన్నప్పుడే చెత్త పన్ను పెట్టింది. ఆ రకంగా చూసుకుంటే మీరు అధికారంలో ఉండగా 2014 నుంచి 19 మధ్య అవి కాదు కావాల్సింది. 2014 నుంచి 19 మధ్య సంపద సృష్టి కేంద్రాలని చెప్పి చెత్త కేంద్రాలను పెట్టి అక్కడ చెత్త తోలడం కోసం ఆ రోజున ప్రపోజల్స్ పెట్టిందే మీరు, దాన్ని అమలు చేసింది మేము. మీరు 2014 నుంచి 2019 మధ్య రికార్డు తీపిద్దాం, ఏ పంచాయతీల్లో ఏ మున్సిపాలిటీలో చెత్త వసూలు చేశారో. మా పంచాయతీలో 2014 నుంచి 2019 మధ్య చెత్త పన్ను వేశారు, మేము కట్టడం జరిగింది. మీ ప్రోత్సాహకాలుగా మేము కట్టాం. ఎక్కడ కట్టారో చూపించండి. నల్లజర్ల గ్రామ పంచాయతీ జరిగింది. రసీదు అదే అడిగారు మేడం. తీసుకొచ్చి చూపిస్తా. 2014-19 మధ్య మీరు చెత్త పన్ను కడితే రసీదు బయటికి తీయండి. నేను మీ ప్రభుత్వం కట్టడం జరిగిందండి. రసీదు ఇప్పుడు మా దగ్గర పెట్టు, ఖచ్చితంగా మీ నెంబర్ చెప్పండి, రసీదు కావాలి ఖచ్చితంగా. మళ్ళీ ఇదే చెప్తే జరిగిన అడి చెత్త పొడి చెత్త ఫ్రీగా తీశారు అప్పట్లో. ఆ రోజున పన్ను వసూలు చేశారు మా పంచాయతీలో, ఎక్కడ చేయలేదు, వసూలు చేయడం జరిగింది. ఈ పాటికి మీ వాళ్ళు మామూలు రాకేష్ గారు మధ్యలో తెలిసినంత వరకు కృష్ణకిషోర్ గారు కూడా క్లారిటీ ఇస్తారు. మాకు తెలిసినంత వరకు కూడా 14 to 19 ఐ థింక్ ఎక్కడ చెత్త మీద పన్ను కనిపించలేదు. ఒకవేళ ఉంటే కనుక మీకు 19 to 24 పీరియడ్ లో ఈ స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేది కానీ ఎందుకు పే చేయాలని ఒక క్వశ్చన్ ఎందుకు రేజ్ అవుతుంది? గత నుంచి కంటిన్యూ అయితే కనుక ఇప్పుడు ఎందుకు రేజ్ చేస్తారు క్వశ్చన్? తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఆ రోజు ఆటి నుంచి అది సంపద సృష్టి అనేది సంపద సృష్టి కేంద్రాలు అని చెప్పి పెట్టి 2014 నుంచి 2019 మధ్యనే
వాటి యొక్క ప్రపోజల్స్ కొన్ని చోట్ల స్టార్ట్ చేయడం కోసం ప్రపోజల్స్ జరిగినాయి. Yes, అది జరిగింది కానీ డబ్బులు ఎక్కడ వసూలు చేయలేదు. డబ్బులు ఎక్కడ వసూలు చేయలేదు. పైలట్ పంచాయతీ ప్రాజెక్ట్ నుంచి డబ్బులు ఎలా సెలెక్ట్ చేయడం జరిగింది. మేము ఆ సెలెక్ట్ చేసిన విలేజ్ లో ఖచ్చితంగా వీళ్ళు ఆ రోజున ఆ యూజర్ చార్జెస్ వసూలు చేయడం జరిగింది. మా దగ్గర జరిగింది సార్, నేను చెప్తున్నాను కదా, జరగలేదని చెప్పండి సార్. ఆ రోజు వసూలు చేసిన కాంట్రాక్టర్ని వాళ్ళందరినీ కూడా ఈ రోజు నేను చేసే విధానం చూపించాం. గతంలో జరిగిందా జరగలేదా, ఒకవేళ జరిగితే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నా వైసీపీ, జరిగిందో జరగలేదో పక్కన దాన్ని మళ్ళీ పెట్టండి. ఇప్పుడు పక్కదారు పట్టిస్తున్నారు అంతే కాదు. ఓకే రమేష్ గారు, మీరు అనుకున్నట్టుగా పోనీ నేను తీసుకున్నారు పక్కదారి అనుకోండి, పట్టించడం కాదు, నేను విషయం దాన్ని కంటిన్యూ చెప్తున్నా. చేశారు. కానీ ఇప్పుడు రాగానే ఇప్పుడు తీసేస్తాం పవన్ కళ్యాణ్ గారు కాదు కదా రమేష్ గారు, పిఠాపురంలోనే ఒక్క నిమిషం తీసేస్తా అని చెప్పారు కదా, చెత్త మీద పన్ను తీసేస్తున్నామని చెప్పారు. వసూలు చేసి చేసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా వార్తలు వచ్చినాయి. 90 చెత్త రూపాయలు మీద వసూలు పన్ను చేయమని చెప్పి ఇంటికి. తీసేస్తున్నామని చెప్పి అధినేత చంద్రబాబు నాయుడు సీఎం గా చెప్పున్నారు. ఈ రోజుకి జీవో ఇవ్వలేదు దాని మీద. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, నేను అదే చెప్తూ ఉన్నాను. ఇదే నోటి నుంచి ఒక మాట వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జీవోలు తీసుకొచ్చే వరకు కూడా ఆగుతారా మీ నాయకులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మేయర్లు కానీ, సర్పంచ్లు కానీ? అది కాదు కదా. ఇప్పుడు ఒక రూల్ అంటూ పరిస్థితి వచ్చినప్పుడు లేదు ఇట్లా ఉంది అట్లా ఉంది, మీ ప్రభుత్వంలో అసలు ఖజానాలో ఎంత ఉంది అంటే మీ ప్రభుత్వం ఏంటి, మా ఆదాశ ప్రభుత్వం గారు ఏంటి? అప్పటి వరకు నడుస్తున్న సిస్టమ్ ని అప్పటికప్పుడు తీసేసి ఇది చేయలేరు కదా. దాని రమేష్ మీద గారు, ఒక 200 నిమిషం అండి. మంది, రమేష్ 100 గారు, ఆటోలు, రమేష్ గారు, 200 ఏ మంది జీవో కార్మికులు వచ్చిందని కిషోర్ గారు క్లారిటీ ఇస్తారంట, ఏ రవికిరణ్ జీవో గారు ఒక్క నిమిషం వచ్చిందని మీ మీ వెర్షన్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూర్చొని వెంటనే కూల్చండి తెల్లవారి పొద్దున్నే ప్రజావేదికను కూల్చారండి? ఏ జీవో వచ్చిందని కూల్చారు? దీనికి చెప్పండి. అప్పుడు జీవో ఇచ్చి కూల్చారు. ఇప్పుడు మీరు చెత్త పన్ను వసూలు చేయొద్దని ముఖ్యమంత్రి ఆదేశిస్తే దానికి జీవో రాలేదు కాబట్టి మేము వసూలు చేస్తామని చెప్పి అంటున్నారు. ఇది ఎక్కడదండి అసలు? ఇది అంటే ఏ జీవోతో ఆ రోజు కూల్చారండి? అయిపోతుందంటారా సార్? మాట కాదు, ఆ మాట మాత్రం చెప్తేనే ఇక్కడ అధికారులు నిర్దాక్షిణ్యంగా ప్రజావేదికను కూల్చారే, ప్రజాధనంతో కట్టినటువంటి ఒక నిర్మాణాన్ని కూల్చేశారే. ఒక జీవో రిలీజ్ మరి చేయలేదంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏమన్నా పేర్లు స్థాయిలో మార్చడానికి ఒక విషయం చెప్పినప్పుడు ప్రభుత్వం ఇప్పుడు జగనన్న గోరుముద్ద, చెయ్యాలండి. జగనన్న ఇప్పుడు విద్యా ఒకటి రమేష్ గారు, ఈ పేర్లు మార్చడానికి ఉన్న జీవోలు రమేష్ గారు, దీనికి రిలీజ్ రమేష్ గారు, చేయాలంటే రమేష్ గారు ఒక్క విషయం వేరు చెప్తాను. వేరు ఒక్క విధి విషయం. విధానాలు వేరు. మీరు అర్థం రాకేష్ గారు, ఒక్క చేసుకోండి. నిమిషం. గత 5 ఏళ్ల As a analyst గా ఆయన ఒక క్వశ్చన్ చేస్తున్నారు. రాకేష్ గారు ఒక్క నిమిషం. రాకేష్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు ఒక్క నిమిషం. అనలిస్ట్ గా ఆయన అభిప్రాయం ఏదో చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆయన సమాధానం చెప్పండి, మీరు ప్రశ్న వినాలి కదా. ఒక నిమిషం కిషోర్ గారు చెప్పండి. ఏంటంటే ఇప్పుడు నేను పొలిటికల్ గా మాట్లాడలేదు. ఒక ప్రభుత్వం పెద్ద ఏదైనా చెప్తే అధికార యంత్రాంగం దాన్ని అమలు పరిచి తీరాలి. దానికి జీవో వచ్చిందా చేసిందా అంటే ప్రతిదీ కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నేను అడిగింది అదే, ఏ జీవో ఇచ్చి మీరు ప్రజావేదికను కూల్చారు? ఒక మాటే కదా. ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూల్చి పారేయండి అంటే తెల్లవారిపాటికి జేసీ గురించి కూల్చినాయి. అవును. ఏ జీవో వచ్చిందని చేశారు. ఇంకొకటి, మీరు గత 5 ఏళ్లలో మీరు ఏ విధంగా నష్టపోయారో కూడా చెప్తారు. ఏది కూడా మనం రాకముందు జరగలేదు, మేము వచ్చిన తర్వాతే వీళ్ళందరూ జనాలు అన్నం తింటారు ఇట్లాంటి భావజాలంలో మీరు ఉన్నారు కాబట్టే ప్రజలు ఇవాళ ఈ తీర్పు ఇచ్చారని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు చెత్త పన్ను ఇంతకుముందు తీసుకెళ్లేదని చెప్పి అంటారు. 2014-19 మధ్యలో ఎప్పుడు కూడా, అంటే అప్పటి వరకు కూడా 19 వరకు ఎక్కడ కూడా చెత్త మీద పన్ను ఏ ప్రభుత్వం వేయలేదండి. యూజర్ ఛార్జీలు ఇవన్నీ కూడా లేవు. ఎక్కడ కూడా పన్ను వేయలేదు. తీసుకున్నారు ఆ పైలట్ ప్రాజెక్ట్ లో అది చెత్త వేస్ట్ ఆ విలేజెస్ లో మాత్రమే కలెక్ట్ చేశారు. ఎందుకంటే చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు పెట్టి గ్రామాల్లో అది నవజర్ల గారు నేను చెప్పాను. గ్రామాల్లో వర్మి కంపోస్ట్ తయారు చేయడం గురించి కానీ దాని గురించి వీటి గురించి చెత్త నుంచి సంపద, అదే చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు. ఆ దానికి యూజర్ ఛార్జీ ఎవరు కట్టాలి? ఆ ఎవరైతే కంపెనీ పెట్టారో వాళ్ళు కట్టారు తప్ప జనం కట్టరండి. కాదు మా పంచాయతీ దానికి సంబంధించి మార్గదర్శకాలు ఇవన్నీ ఉన్నాయి. మనం ప్రతిదీ కూడా మనం పొలిటికల్ గా విమర్శించకూడదండి. ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత అయినా ఆ రూట్ లో జీవో వచ్చే వరకు కూడా కడపలో మేయర్ ఈ విధంగా వసూలు చేస్తూ ఉంటారా? ఇంత పెద్ద దెబ్బ తగిలినా కానీ లేదు అని చెప్పి అట్లానే పోతారంటే ఇంకా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి. జీవో వచ్చి జీవో రిలీజ్ చేసే వరకు కూడా ఈ విధంగానే ఆయన లెక్కలు చెప్పారు. ఒక ట్రాక్టర్, 2 హెల్పర్స్, ఈ విధంగా లెక్క ఉంది, ఇన్ని కోట్లు అదే అవుతుంది. చెప్తున్నాను. ఇప్పుడు 100 వెహికల్స్, ఒక వెహికల్ కి 2 చొప్పున 200 మంది దాని మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఇది చేసేస్తే ఎక్కడ చెత్త అక్కడ ఉండిపోతుంది. దానికంటూ స్పెసిఫిక్ గా ఎటువంటి గైడ్ లైన్స్ కాలేదు. అక్కడ ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యే క్లియర్ కట్ ఏం చెప్తున్నారు? కార్పొరేషన్ నుంచి నిధులు ఇవ్వరంట, కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టరంట అని. కార్పొరేషన్ ఖాళీగా ఉంది దేనికంటే మళ్ళీ గత ప్రభుత్వం అంటారు. ఇప్పుడు మేయర్ అడిగితేనేమో మీ ప్రభుత్వంలో ఏముంది, మీ అధినేత చెప్తున్నారు కదా. మీ అధినేత ఏంటి? రాష్ట్ర సీఎం. మీరేమో పక్క నుంచి పులివెందుల ఎమ్మెల్యే అంటే మీకు కోపం వస్తుంది. మీ అధినేతని ఎట్లా అంటారు? ప్రెసెంట్ సీఎం కదా. ఆవిడ వీపులు పగల కొడతాను, వీపులు ఎరగొడతాను అని చెప్పి అనడం కరెక్టేనా మేడం గారు? అయితే దాన్ని కూడా క్వశ్చన్ చేశారు. ఆయన అందరికీ సీఎం. ఇప్పుడు దానికి కూడా క్వశ్చన్ చేశారు కదా, ప్రశ్నించాం కదా, అడిగాం కదా.
అధికార పార్టీలో ఉన్నామని చెప్పి వాళ్ళు ఎక్కడ ఒదిగి ఉండట్లేదు కదా. ఇప్పుడు మీరు ప్రభుత్వ మేము ఆదేశాలను చేసిన పాటించి తప్పుల కారణంగానే కదండి ప్రజలు మమ్మల్ని ఓడించారు ఏమి అనేది మీ అందరి జరగదు. అభిప్రాయం. ప్రజల మీద భారం మోపి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలాంటి అయినా జరుగుతాయి. అప్పుడు ప్రజల్ని ప్రజలు ఇబ్బంది మమ్మల్ని పెట్టాలని ఓడిస్తారు కదా. చూడకూడదు. ప్రజలు ముక్కు పిండి వసూలు చేయాలని చూస్తా ఉన్నారు. ఇది ఎందుకు చేస్తా ఉన్నారు దానికి చెప్పండి సమాధానం. అవును, అదే రాష్ట్రం చెప్పారు మొత్తం కదండి. ఆగితే అక్కడ ఒక కడపకే చెత్త వచ్చిందా? తోటలను ఆగిపోతారు. రాష్ట్రం మొత్తం అక్కడ ఆగితే మున్సిపల్ ఒక కార్పొరేషన్ కడపకే అంతా వచ్చిందా? మున్సిపల్ కార్పొరేషన్ అంతా ఉద్యోగస్తులు చెత్తతోటి తీసేమని నిండిపోతే చెప్పారా ఎవరైనా? అప్పుడు మేయర్ చేయలేదని చెప్తారు మీరు. మీ ఎమ్మెల్యే నిధులు తీసేమని చెప్పారా? చెప్పించవచ్చు కదా. ఏం మీ మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యే గారు చెప్పండి, నిధులు మాట్లాడమంటే. చెప్పించవచ్చు కదండి. దానికి సంబంధించి మున్సిపాలిటీస్ కి చెత్త ఎత్తడం కోసం ఈ నిధుల్ని మేము రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పొచ్చు ఏం కదా. చేయాలో, ఎలా చేయాలో ప్రభుత్వం ఎందుకు రిలీజ్ చేస్తే చేయరు? చెప్పింది. అది మీ చేయరు మీరు. అత్యుత్సాహంతో మీ విధి నాయకులు విధానాలు చేస్తే తయారవుతున్నాయి. చెప్తే జనాల మీద ఖచ్చితంగా మేము అటువంటి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడానికి మాత్రం అది జీవోలు రిలీజ్ ముఖ్యమైన చేస్తారు. పోరాటంగా. చెత్త వసూలు చేయొద్దని చెప్పి ఏది చేయాలో, ఎలా చేయాలో జీవోలు ప్రభుత్వం రిలీజ్ మీకు చేయలేరు మీరు. అనుకుంటుంది. ప్రభుత్వ గైడ్ లైన్స్ రాకేష్ గారు, అన్ని జరుగుతాయి. మీరు ఒక విధానం కడపకే అడ్డు వచ్చింది అంతే. అది విధానాన్ని పెట్టండి పేపర్ మీద. ఏ చెత్త వసూలు చేయొద్దు, చెత్త పన్ను వసూలు చేయొద్దు. వద్దని శాఖ ఏ ఒక ముఖ్యమంత్రి జీవో గారు చెప్పారండి బాబు. పెట్టండి. మీకు మీకు ఎట్లా ఓకే ముఖ్యమంత్రి గారు ఓకే చెప్పారు? ఎస్ రవికిరణ్ గారు ప్రతిపక్ష నాయకుల మీద ఆశా ఓకే. గారు ఎంక్వైరీ చేయమని చెప్పి ఓకే ఓకే జీవోలు మళ్ళీ రిలీజ్ చేస్తారండి. మళ్ళీ వేరేవి కాదు ఆశా గారు. మనం చెత్త గురించి మాట్లాడదాం ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేకమైన పన్ను విధానాలు పెంచారు. ఇంటి పన్ను, కుళాయి పన్ను, అపార్ట్మెంట్ యూజ్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఇలా చాలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. దీనికి అన్నిటికీ ఒక పెద్ద బ్రహ్మాస్త్రం లాగా, లేదా మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టుగా ఏది చెత్త పన్నుని క్లాప్ అని క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక విధానం అక్టోబర్ 2021 తీసుకొచ్చి ప్రతి ఇంటి నుంచి 40 రూపాయల నుంచి 100 రూపాయల వరకు, అది స్లమ్ ఏరియా కావచ్చు, వేరే 100 రూపాయల వరకు ప్రతి ఇంటి నుంచి చెత్త వసూలు చేయటానికి మేము వసూలు తీసుకుంటాం. చెత్త కలెక్ట్ చేయటానికి మీకు కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మా కాకినాడ నగరంలో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే ఎవరు ఇవ్వలేదో వాళ్ళ ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేయొద్దు, కుదిరితే ఇంకా చెత్త తీసుకెళ్ళి ఇంటి మీద వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ, పెద్ద issue స్థానికులు అయిపోయింది. కూడా తిరగబడిన సందర్భాలు ఉన్నాయి. కూడా ఉన్నాయి. అవును అవును, దీనికి ప్రజలకి చాలా కోపం వచ్చింది. ఇదేంటి ఎప్పుడు లేని విధంగా ఒక మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ నైతిక బాధ్యత శానిటేషన్, రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ లిస్ట్ 1, లిస్ట్ 2, కంకరెంట్ లిస్ట్ ఉంటుంది. లిస్ట్ 2 లో శానిటేషన్ అన్నది స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత, దానిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత. ఒక మేయర్ గానీ ఒక చైర్మన్ గానీ ప్రజలు ఎన్నుకుంటారు. దే ఆర్ ది ఫస్ట్ సిటిజన్స్ ఆఫ్ ది సిటీ. వాళ్ళ ఫస్ట్ బాధ్యత ఏంటి? శానిటేషనే. అలాంటి శానిటేషన్ నేను చేయను, నువ్వు డబ్బులు ఇస్తేనే చేస్తానంటే మరి కడతన పన్ను, ఇంటి పనులు, ఎన్ని పనులు సంగతి మాట ఏంటి? ఎందుకు కడతనం? సో ఆ రకమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో తీవ్రమైన కానీ రవికిరణ్ గారు ఒక పాయింట్ అలా అక్కడ క్లియర్ గా చెప్తారు, కార్పొరేషన్ లో నిధులు లేవు, ఒక డ్రైవర్ ఉంటే అంటే ట్రాక్టర్ సంబంధించి ఇంకొక 2 అసిస్టెంట్లు అంటే హెల్పర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ ఇన్ని కోట్లు ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలి అని వాళ్ళు డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నారు. అక్కడికే వస్తాను. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా మేము అధికారులకు వస్తే చెత్త పన్ను తొలగించేస్తాం, లేకుండా చేస్తాం అని చెప్పడం జరిగింది. సో మేము ప్రభుత్వం మా కౌంటింగ్ అయినాక 7/6/2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయక ముందే ఒక ప్రకటన సిఎస్ గారి నుంచి వచ్చింది. ఏంటి? నగరాల్లో, పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూలు నిలిపివేయాలి, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వసూలు చేయొద్దని నగర సంస్థలకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ నుంచి మౌఖిక ఆదేశాలు, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నిలిపివేయండి చెత్త పన్ను కలెక్షన్ ఇచ్చారు ఆశా గారు. సో దీనిలో రాష్ట్రంలో ఉన్నటువంటి 100కు పైగా మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్ లో ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయట్లేదు. ఆ రోజు నుంచి చెత్త కలెక్షన్ అయితే ఇంటి నుంచి జరిగిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు వరకు ఈ సమస్య కడపలో వచ్చిన సమస్య ఏ మున్సిపాలిటీ మా కాకినాడ కార్పొరేషన్ లో రాలేదు, రాజమండ్రి కార్పొరేషన్ రాలేదు, చామరకోట రాలేదు, పెద్ద ఎక్కడా లేదు సమస్య. అక్కడే ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోలు తదుపరి ఆగమన్నప్పుడు ఆగాలి. తెలుస్తుంది కదా రవికిరణ్ గారు, 2 పార్టీలు, ఒకటి అధికారం, ఒకటి ప్రతిపక్షం, 2 పార్టీలు వేరు కారణంగా జరుగుతున్నటువంటి రచ్చ అనుకోవచ్చు, వారు అనుకోవచ్చు. ఎక్కడే కాదండి, ఇప్పుడు అన్నిట్లో వైజాగ్ లో ఉంది. అక్కడ టీడీపీలో, బీజేపీతో, జనసేన ఉందా? అక్కడ మేయర్ కాదు కదా, అక్కడ వైసీపీ కదా. రాష్ట్రంలో 90% వైసీపీ మేయర్లు, చైర్మన్లు ఉన్నారు. ఎక్కడన్నా ఇదే ఉంది. వాళ్ళందరూ మరి యాక్సెప్ట్ చేసి ప్రభుత్వం సహకరిస్తున్నప్పుడు కడపలోనే ఇంకే మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, హెల్పర్లు జీతాల సమస్యలు రాలేదా? ఈ రోజు కలెక్షన్ వసూలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 200 కోట్లు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. మరి 200 కోట్లు ప్రభుత్వం కాంపు ఇప్పుడు కన్నా జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే కదా.
మేము కార్పొరేషన్ ఏ కార్పొరేషన్ కి డబ్బులు ఉన్నాయని ఈ రోజు కాకినాడ కార్పొరేషన్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళు సరిపోతుంది, ఇంకా సరిపోవట్లేదు, రావాలి కూడా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు ఆర్థిక సంఘాల నిధులు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద రావట్లేదు. ఈ సమస్య అన్నింటిలో ఉంది. ఈ సమస్య చెప్తున్నారు కదా మేయర్, జీవో రాలేదు, నేనేంటంటే రాజకీయంగా కడపలో వాళ్ళిద్దరు వ్యక్తుల మధ్య వచ్చినటువంటి సంఘర్షణ, అది కారణాలు లోకల్ గా ఏం సమస్య వచ్చిందో, ఏది రాష్ట్రంలోనే 100కు పైగా మున్సిపాలిటీ రాని సమస్య కడపలో ఎందుకు వచ్చిందంటే అక్కడ వ్యక్తుల మధ్య సంఘర్షణలా కనబడుతుంది. ఆటోలు వాళ్ళ జీతాలు అంటున్నారు, ఆటోల జీతాలు మీకేనా? కాకినాడ కార్పొరేషన్ వాళ్ళ జీతాల సమస్య లేదా, లేకపోతే రాజమండ్రిలో లేదా, లేదా విజయవాడలో లేదా, వాళ్ళకి లేదు, అందరికి ఉంది సమస్య. మరి మీరు ఒక్కళ్ళు ఎందుకు తొలగినమ్మా అని చెప్పి బయలుదేరారు? ఎప్పటికన్నా ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే కదా, మీరు ఓపిక పట్టాలి కదా. అంతేకాని మళ్ళీ చెత్త పన్ను వసూలు చేస్తాను ప్రజల నుంచి అంటారు తప్పంటున్నారు. మాధవి గారు ఓకే, వాళ్ళ లాంగ్వేజ్ మనం ఏమి ఏకీభవించాం కానీ మేము అనేది ఏంటంటే చెత్త రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయదు చెత్త పన్ను అన్నప్పుడు మీరు కడపలో చెత్త పన్ను వసూలు చేస్తానికి బయలుదేరారని మాధవి గారి ఆరోపణ. అది నిజం అబద్ధం మీరు చెప్పండి. చెత్త పన్ను మీరు వసూలు చేయడానికి వెళ్ళారా లేదా? అది క్లియర్ కట్ గా చెప్తున్నారు కదా, నిధులు లేవు, ఏం చేయాలి అంటే ఇండైరెక్ట్ గా అంగీకరించినట్టే కదా. చెత్త పన్ను వసూలు చేసే హక్కు మీకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు, జీవో ప్రిపేర్ చేస్తున్నారు. ఎప్పటికన్నా ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే జీతాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తారు. ఎందుకంటే కార్పొరేషన్ లోనే మొత్తం సెల్ఫ్ సఫిషియెంట్ కాదు, వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు కేవలం వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి, వాళ్ళ డబ్బులతోనే నడిపే సంస్థలు కాదు, వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే. అందుకని మీరేదో తొందరపడక్కల. ఒకవేళ చెత్త పన్ను వసూలు చేస్తే మరి మిగతా 100 పై దాంట్లో ఎందుకు వసూలు చేయట్లేదు? వాళ్ళకి లేదా సమస్య, మీకే సమస్య అంటే రాజకీయ సమస్య. రాజకీయంగా మీరు రాజకీయాల్లో ఏదన్నా సరే ప్రజలను అయితే ఇబ్బంది పెట్టకుండా చేయండి. ఫైనల్ కామెంట్స్ ప్లీజ్ కృష్ణ కిషోర్ గారు. ఇదండి అంటే ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పింది 100% నిజం. ఎందుకంటే ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య, 2 పార్టీల మధ్య వచ్చిన గొడవ తప్ప ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు లేదంటే రకరకాల మార్గాల నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు. ఆ జీతాలు ఏమి మేయర్ తీసుకొచ్చి ఇచ్చేది కాదు. ఒకవేళ నిధులు లేవు, మా నగర పంచాయతీ మా మున్సిపాలిటీ సంక్రాంతి పోయిందంటే కనుక మరి మేయర్ గా మీరేం చేస్తారు? నువ్వు ఫెయిల్యూరే కదా. ఆర్థిక వ్యవస్థని కనీసం నడపలేని వ్యక్తివి వచ్చే పన్నులు ఏంటి, ఇదేంటి, ఎక్కడ గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ 2 నెలలే కదా ఈ ప్రభుత్వం వచ్చి, నిన్నటి వరకు ఇదే కదా. మరి కనీసం మీ గవర్నమెంట్ లో మీరు వెళ్ళి అక్కడ నుంచి మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీరు నిధులు సాధించుకోలేకపోవడం, ఆ జీతాలు ఇవ్వకపోవడం ఇదే కదా. ఇది కేవలం చెత్త పన్నుతో ఇచ్చే దీని వల్ల వచ్చే కాదుగా. మరి ఆల్రెడీ మున్సిపాలిటీలో ఈ ట్యాక్సెస్ వసూలు అవుతూనే ఉంటాయి. వాటర్ ట్యాక్స్ ఉంది, ఇంటి పన్ను ఉంది, అన్నిటి మీద పన్నులు ఉన్నాయి. మరి ఈ రెవెన్యూ అంతా ఎక్కడికి వెళ్ళింది? యాజ్ ఏ మేయర్ గా నీ ఫెయిల్యూరే కదా అది. మళ్ళీ దీన్ని ఇప్పుడు పొలిటికల్ గా చేయటం ఎందుకు? రాజకీయం చేసేసి మళ్ళీ దాన్ని పెద్ద రచ్చ చేసి ఈ చెత్త పంచాయతీ తీసుకొచ్చి మళ్ళీ ఎప్పుడో మర్చిపోయారు జనం. మళ్ళీ తీసుకొచ్చి ఈ చెత్త పంచాయతీని తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రంలో పెట్టడం ఎందుకండి? పొలిటికల్ గా మీరు ఏదైనా ఇంకోటి చేసుకోవాలి. అంతేగాని దీనివల్ల ఒక్క విషయం ఆయన కూడా మర్చిపోయినట్టున్నారు. దీనివల్ల ఏమవుతుంది? వైసీపీ గవర్నమెంట్ చెత్త మీద పన్ను వేసిందన్న విషయం మరోసారి తెలిసింది జనాలకి. దీనివల్ల వైసీపీకి కూడా వచ్చిన మేలు అయితే ఏం జరగల. నిజం కదా, వీళ్ళు వచ్చాక దీన్ని ఆపమన్నారు కదా, ఇంకొకసారి గుర్తు చేసినట్టు అయింది. పాపం ఎవరిచ్చారో సలహా ఏమో కానీ మొదటి నుంచి ఇంతే ఉందండి వైసీపీకి. గత 5 ఏళ్లలో కూడా డెసిషన్ కి అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడు ముందుకెళ్ళాలి. ఎక్కడ ఎదుటి ప్రజలకి నష్టం జరగకూడదు. అది పరిశ్రమల్లో ఉండొచ్చు, లేదంటే ప్రభుత్వ పాలన విషయంలో కావచ్చు. ప్రజలకి నష్టం చేయకూరకుండా, కష్టం కలగకుండా చేయాలని చెప్పి కోరుకుందాం. ఏదైతే మన డిబేట్లో వచ్చిన సజెషన్స్ ఐ థింక్ ప్యానల్ పెద్దలు కూడా మీ అధినేతలకు చెప్పి ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటే జాగ్రత్తగా ఉంటుందేమో, ప్రజల ప్రాణాలు కోల్పోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పి మా తరపు నుంచి ఒక విన్నపం. ప్లీజ్ ఆ ఒక మెసేజ్ని అయితే చేరవేయండి.